హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్లో 120 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను అసలుకి 120 అవుతారు అనుకోలేదు, కానీ అనుకోకుండా 120 అయ్యారు. నాకే విచిత్రంగా ఉంది. ఒక 50 మెంబర్స్ కూడా అవుతారో లేదో అనుకున్నాను. అందరికీ మాత్రం చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ మా వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మాయి గీతు 2 ఇయర్స్ బ్యాక్నే మమ్మీ మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం మమ్మీ అని అంది. నేనే ఎందుకులే వద్దులేమ్మా అని చెప్పాను. అసలుకి ఇంట్రెస్ట్ లేదనమాట నాకైతే యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. ఎలా ఎడిటింగ్ చేయాలి ఏంటి ఏమీ తెలియదు. అందుకని చెప్పేసి వద్దన్నాను. కానీ నాకు తెలియకుండానే ఫస్ట్ షార్ట్ అప్లోడ్ చేశారు. జూలై 7న అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసేసరికి ఇంకెందుకులే అని చెప్పేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా దగ్గర వాళ్ళకి నేను చెప్పాను, ఇలాగ ఛానల్ స్టార్ట్ చేసాము సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి దగ్గర వాళ్ళకి చెప్పాము. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా చేసుకున్నారనమాట. చెప్తే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా చెప్పకుండా చేసుకున్న వాళ్ళైనా అందరూ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ అందరికీ. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది అయ్యేసరికి 120 పెద్ద నెంబర్ ఏం కాదు, కానీ ఆ 120కే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మా గీతు 2 ఇయర్స్ బ్యాక్నే చెప్పింది, మమ్మీ మనం యూట్యూబ్ చేద్దాము అని అంటా ఉంది. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ అనమాట. నాకు అయితే అసలుకి ఇంట్రెస్ట్నే లేదు. యూట్యూబ్లో ఏమన్నా వీడియోస్ వస్తే చూడడం తప్పించి నాకు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలాగ ఇవ్వాలి అని ఏమీ తెలియదు. ఇప్పుడు కూడా నాకు ఏమీ తెలియదు అసలు. కాకపోతే ఒక్కో వీడియోలో చూసి ఒక్కోటి నేర్చుకుంటా ఉన్నాను. టెక్ ఛానల్స్ ఒక్కోటి చూసేసి మామూలుగా ఎడిటింగ్ అనేది ఒక వీడియోలో చూశాను ఫస్ట్. ఎడిటింగ్ చూసిన తర్వాత ఆ థంబ్నెయిల్స్ అసలుకి అర్థం కాలేదు. చూస్తున్నా ఒక 3-4 టైమ్స్ చూసాక థంబ్నెయిల్స్ ఎలాగ ఇవ్వాలని అర్థమైంది. థంబ్నెయిల్స్ వరకు నేర్చుకున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడము కొంచెంగా నేర్చుకున్నాను. ఇంకా అవే పెడుతున్నాను. ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. నన్ను నేను బాగా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. డైలీ బ్లాగ్స్ చెయ్యాలనుకుంటున్నా, కానీ అమ్మాయి వాళ్ళకి 7:30 కల్లా బస్సు స్టార్ట్ అయిపోయిద్దని 7:20 కల్లా వాళ్ళని రెడీ చేయాలి. ఉదయం అంతా హడావుడిగా ఉంటుందన్నమాట. అసలుకి వీడియోస్ తీద్దాము అని చెప్పేసి ఆలోచన కూడా రావటం లేదు. అంత నిద్ర లేవడం, అంతా హడావిడి. బయట కసువులు కల్లాపులు, ఇంట్లోకి వచ్చి అన్నం కూర టిఫిన్ ఇవన్నీ చేసి వాళ్ళకి బాక్స్లు సర్దడం, వాళ్ళకి జల్ల వేయడము, యూనిఫాము ఇవే సరిపోతుంది అసలుకి ఆ టైం వరకు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకేం ఉండదు. ఇంకా అప్పుడు వీడియో తీయడానికి నాకు ఎవరు ఉండటం లేదనమాట. గీతు ఉంటే గీతు తీసేది. ఇంకా ట్రైప్యాడ్ అన్నా తీసుకుందాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ వస్తున్నసరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది యూట్యూబ్ కంటిన్యూ చేద్దామని. సో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వీటిలో కొన్ని వీడియోస్ వచ్చేసి ఒక గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి తీశాను నేను. రిషి అలగడమైనా అవన్నీ కొంచెం గుర్తుగా ఉంటాయి. కొంచెం పెద్ద అయ్యాక చూసి మమ్మీ ఇది నేనేనా అని షాక్ అవుతుందేమో అని చెప్పేసి అలా గుర్తుగా ఉంటాయి అని తీశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోస్. గీతువి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. 9 ఇయర్స్ బ్యాక్ వీడియో అని పెట్టాను కదా, అది గీతు 2nd బర్త్డే వీడియో. ఆ వీడియోలో బాగా ఎంజాయ్ చేస్తా ఆడుతూ కోలాటం ఆడుతున్నట్లు అలాగుండిద్ది. ఆ వీడియో కూడా చాలా రోజులు అప్పుడు అయ్యేసరికి బాగా క్లియర్గా కనిపించడం లేదు. అలాంటివి ఫోన్లో మిస్ అయిపోతాయి కదా, అవి గుర్తుగా యూట్యూబ్లో మనకి యూట్యూబ్ ఉంటే గుర్తుగా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి పెట్టాను. ఇంకా చిన్న అప్పుడు కూడా ఉన్నాయి, కొన్ని చూసేయండి. మమ్మల్ని మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి. గీతుకి బాగా ఇంట్రెస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. అమ్మాయి ఇప్పుడు ఫోన్ తీసుకెళ్ళి ఏదో ఒకటి రాస్తాను, ఏదో ఒకటి వీడియో తీసుకుంటానే ఉంటుంది. కానీ అవి క్లియర్గా ఉండటం లేదని నేనే డిలీట్ చేస్తున్నాను. అమ్మాయి వీడియోస్ చూసుకోవడము తీయడము అలా చేస్తుంది.
నేను మొన్న ఒక రోజు ఎడిట్ చేస్తుంటే వచ్చింది, మమ్మీ నువ్వు ఎలా ఎడిట్ చేస్తున్నావు చూపించు మమ్మీ అని చెప్పేసి చూపించాను. ఇంకా నేర్చుకోవాలని ట్రై చేస్తుంది అట్టుకుంది, పైకేమో చెప్పలేదు. కానీ గీతుకైతే బాగా ఇంట్రెస్ట్. రిషి కూడా కొంచెం వీడియోస్ తీస్తుంటే స్టిల్స్ ఇస్తుంది, ఫోటో తీస్తున్నాను అనుకొని స్టిల్స్ ఇస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు ఇది వీడియో తీస్తుంటే. కొన్ని స్వీట్ మెమరీస్ని కూడా అప్లోడ్ చేశాను, అవి ఇంకా మనం చూసినప్పుడల్లా గుర్తు వస్తాయని అప్లోడ్ చేశాను. మీకైతే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, ఏమన్నా చేంజెస్ చేయాలా అనే విషయం కూడా కామెంట్ చేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండేషన్లోకి వెళ్తుంది వీడియో. సో అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.